నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా కీ జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 22 మే 2026 శుక్రవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. నిన్న రాత్రి 11-12 గంటలకు జగిత్యాల రీచ్ అయినా సార్. బండి నాన్ స్టాప్, ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా వచ్చింది. ఈ మధ్యకాలంలో మన తెలంగాణలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక పార్టీకి సంబంధించిన, అంటే రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మధ్యలో భయంకరమైన గొడవ అయింది. రెండు పార్టీల వాళ్ళు కర్రలతోటి, చేతిలో ఉన్న జెండాలతోటి కొట్టుకున్నారు. వాళ్ళ వర్షన్ల నోటికి వచ్చినట్టు వాళ్ళు తిట్టుకున్నారు, వీళ్ళ వర్షన్ల నోటికి వచ్చినట్టు. కానీ ఇప్పటికి కూడా కార్యకర్తలకు బుద్ధి ఏమత్తలేదంటే, మీరు లీడర్ల కోసం తన్నుకున్నాడు బంద్ చేయండి ఫస్ట్. రేపు లీడర్ ఏం చేస్తాడంటే, మీరు ఏ లీడర్ అయితే ఆపోజిట్ వర్షన్లో ఉన్నాడని తన్నుకుంటారో, మీరు నమ్మిన లీడర్ మిమ్మల్ని అందరినీ ఇచ్చిపెట్టిపోయి ఆ పార్టీలో జాయిన్ అవుతాడు. ఇది వాస్తవం. చాలామందికి ఇంకా తెలుస్తలేదు. అధికారం కోసం వాళ్ళు ఆడే డ్రామా ఇవంతా. మీరు కార్యకర్తలు ఏం చేస్తారంటే, అన్న మా దేవుడి లెక్క మీరు పూజిస్తారు, కానీ అవతల దగ్గర మీ మర్యాద పాదాల కాడ కూడా ఉండదు. మీరు సమస్యల మీద కొట్లాడాలి, కానీ ఒక లీడర్కు సపోర్ట్గా ఇంకో పార్టీ, రెండు పార్టీ అపోజిషన్ పార్టీల వాళ్ళు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ తన్నుకుంటే మీకే నష్టం. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, రెండు వర్గాల మీద కేసు పెడతారు. వీళ్ళ మీద పెడతారు, వాళ్ళ మీద పెడతారు. మీ లీడర్ ఫోన్ చేస్తారు స్టేషన్కు, ఆ లీడర్ కూడా ఫోన్ చేస్తారు. సార్ మనోళ్ళే చూసుకోరంటే ఇద్దరి సైడ్ నుంచి అదే వర్షన్ వస్తుంది. మనోళ్ళే చూసుకోరు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏం చూసుకుంటారు, ఎఫ్ఐఆర్ ఏం పెడతారు. సరే సార్ అంటారు, ఆయన బెయిల్ తెచ్చుకోమని జైలుకు పంపుతారు. ఖర్చు ఎవరు పెట్టుకోవాలి? మనమే. సమయం ఎవరిది వేస్ట్? మనది. ఎంతమంది కార్యకర్తలు ఉన్నా ఫస్ట్ మీరు మీ కుటుంబం గురించి ఆలోచించుకోరు, తర్వాత లీడర్. మీరు ఎంతసేపు ఆ అన్న నావాడు, ఈ అన్న నావాడు అని తిరుగుతారు కదా. రేపు చూడరు, ఎలక్షన్ వచ్చేసరికి ఇద్దరు అన్నలు అలై బలై తీసుకుంటారు, స్టేజీల మీద ముద్దులు ఇచ్చుకుంటారు. మీరు అమ్మన బూతులు అందరు తిట్టుకున్న వాళ్ళంతా నాలుగు ముఖం వేసుకొని కూర్చుంటారు. మొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక లీడర్ ఒక పార్టీలో జాయిన్ అయింది. ఏమైంది? అంతకుముందు ఎట్లా తిట్టుకుందరు తెలుసా? సోషల్ మీడియాలో పోయి చూడిపోరు, గలీజ్ బూతులు తిట్టుకుందరు. ఇప్పుడు బాయి అని కౌగిలించుకుంటారు. అంటే జనరేషన్ ఎట్లుంటుందంటే, మనం కార్యకర్త అనేటోడు హార్ట్ఫుల్గా పనిచేస్తాడు, కానీ లీడర్ హార్ట్ఫుల్గా పనిచేయడు. అది మీకు ఎప్పటికీ అర్థం కాదు జీవితకాలం. అప్పటి వరకు జీవితం నాశనం అయిపోతుంది. ఒక 10 కేసులు అయినాయి అనుకో, నువ్వు ఎన్నిసార్లు స్టేషన్ చుట్టూ తిరుగుతావు? ఎంత డబ్బు ఖర్చు, ఎంత సమయం ఖర్చు, కోట్లు ఎంతసేపు నిలబడాలి, గంటలు పైసలు. ఓ 2-3 పైసలకు అటెండ్ కాకపోతే వారెంట్ ఇష్యూ అవుతుంది, రిమైండ్ చేస్తారు. నీ పనాన్ని తీర్చిపెట్టి ఒక్కొని డెవలప్ కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం తప్ప ఇంతకు మించి వేరే ముచ్చట్లేదు. రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు, కార్యకర్తలకు ఉంటారు. కార్యకర్త కొంత లొల్లి పెట్టుకుంటే ఆడు పార్టీ మారిన అంత గట్లనే ఉంటాడు, కానీ లీడర్ అట్లా ఉండడు. మైకులు పట్టుకొని అమ్మన బూతులు తిట్టుకున్న వాళ్ళు కూడా రేపు ఇద్దరు ఒక పార్టీలోకి అయినాక కౌగిలించుకొని ముద్దులించుకుంటారు. అది అర్థం చేసుకోరు, లేకపోతే ఒట్టిగా మీ జీవితం నాశనం అవుతుంది. ఒకసారి నమస్తే, జై శ్రీరామ్.